పిడికెడు మందున్న ఎంఐఎంకు భయపడే ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు విమోచన వేడుకలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రను ప్రభుత్వం భవిష్యత్ తరాలకు తెలియజేయకపోవడం బాధాకరమన్నారు. కరీంనగర్లో టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో విమోచన దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు బండి. తాము అధికారంలోకి వస్తే సెక్రటేరియట్లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. 15th ఆగస్టు మన స్వాతంత్రం రాలే, 1947 స్వాతంత్రం రాలే. వచ్చిన తర్వాత సంవత్సర పాటు మనం యుద్ధం చేస్తాం. ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపాలి, సపరేట్ రాజ్యంగా ఏర్పాటు అని చెప్పి అప్పుడు నిజాం ప్రభు ఆలోచించిన తర్వాత దీని ప్రసక్తే లేదు, ఇది భారతదేశంలోనూ ఉండాలని చెప్పి ఇవాళ సర్దార్ పటేల్ నిజాంకు వార్నింగ్ ఇచ్చి పోలీస్ యాక్షన్ చేపడతామని చెప్పిన తర్వాత నిజాం భయపడి సర్దార్ పటేల్ ముందు తల వంచి ఈరోజు ఇవాళ హైదరాబాద్ సంస్థానాన్ని ఇవాళ విలీనం చేయడం జరిగింది. లేకుంటే మనం ఇవాళ పాకిస్తాన్ లో ఉండేటోళ్ళం, సర్దార్ పటేల్ లేకుంటే మనం పాకిస్తాన్ లో ఉండేటోళ్ళం. మనం అందరం కూడా ఈ చరిత్ర తెలుసుకోవాలి. దీని గురించి ఏం తెలియదు, ఎవరు చెప్పరు. నేను బిల్లు పెడితేనే వచ్చింది తెలంగాణ, నేను కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, మా పార్టీ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. వీడు ఎవరు పుట్టలే, వీళ్ళు ఎవరప్పుడు పుట్టలే. కానీ ఇవాళ మాత్రం ఎవరికి వారికి గప్పాలు కొట్టుకుంటారు. రేపు తప్పకుండా మా ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరికి స్ఫూర్తి ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెడతాం. ఇవాళ ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఇలా అన్ని పార్టీలు భయపడుతున్నాయి. ఒక పార్టీ ఏమో సమైక్యత దినోత్సవం అంటది, ఇంకో పార్టీ ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటది. మేమేమన్నామంటే, అరే ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలి అన్నారు. ఇప్పుడు ఎందుకు పేరు మారుస్తుంటే సమాధానం లేదు. ఎంఐఎం అని ఒక పార్టీ, దరిద్ర పార్టీ ఉంది. ఆ పార్టీ ఎంఐఎం అని పార్టీ స్టార్ట్ కాకముందు నిజాం కాలంలో ఆ పార్టీ పేరు రజాకర్ల దళం. ఇవాళ అటువంటి పార్టీకి భయపడుతున్నారు వీళ్ళు. ఈ రెండు పార్టీలు అటువంటి ఎంఐఎం పార్టీకి భయపడడం వల్ల ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికే భయపడుతున్నారు. ఇవాళ గుప్పటి మంది లేరు, కింద పిడికల మంది లేరు ఎంఐఎం పార్టీ వాళ్ళు. వాళ్లకు భయపడి మరి జాతీయ పార్టీ అని ఒక పార్టీ చెప్పుంటది. మేము 10 సంవత్సరాలు కొట్టాను, ఈ రాష్ట్రాన్ని ఇది వీకినాం అది వీకినాం అని చెప్పి ఇంకోళ్ళు చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తుండే, ఒక ఎంఐఎం అనే పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అని జరపడానికే భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళు.